నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. నీళ్ల పోర్లో సీఎం రేవంత్ సంచలన ప్రతిపాదన. సీఎం రేవంత్ సాహసం వెనుకున్న వ్యూహం ఏంటి? వాటర్ వార్లో పరిష్కారం సాధ్యమా? ప్రతిపక్షాల నీళ్ల రాజకీయానికి చెక్ పెట్టే వ్యూహమా? బీఆర్ఎస్ వైసీపీ ఒకే జెండా మోయడం వల్ల నష్టం ఎవరు? హరీష్ రావుకు ప్రమోషన్ బీఆర్ఎస్ లో మరో కోల్డ్ వార్ కు బీజం వేసిందా? ఐఏఎస్ అధికారులపై మునుపెన్నడూ లేని రీతిలో ఎందుకు విష ప్రచారం జరుగుతుంది? లోకేష్ రైజింగ్ అని జాతీయ మీడియా ఎందుకంటుంది? నీటి వివాదాలు నిప్పుల కుంపటిగా మారిన తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రతిపాదన చేశారు. తెలంగాణ కోణంలో ఇది సంచలనమే కాదు, సాహసం కూడా. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక నీళ్ల చుట్టే రాజకీయాలు, ప్రభుత్వాలు తిరిగాయి. నీళ్లలో రాజకీయ మంటలు పుట్టించి బీఆర్ఎస్ గతంలో అనేక ఉద్యమాలు చేసింది. ఒక్క తెలంగాణనే కాదు, దేశంలోని అనేక రాజకీయ పార్టీలు సందర్భం వచ్చినప్పుడల్లా నీళ్లల్లోనే నిప్పులు పుట్టిస్తాయి. అలాంటి రాజకీయంతో ముడిపడ్డ నీటి వస్తువును రాజకీయాలు పక్కన పెట్టి కూర్చుని పరిష్కారం చేసుకుందామని ముఖ్యమంత్రి ప్రతిపాదించడం పెద్ద సంచలనం. అది సాహసం కూడా. సీఎం రేవంత్ రెడ్డి చేసిన సంచలన ప్రతిపాదన వెనుక అసలు వ్యూహం ఏంటి? వాటర్ వార్గా మారుతున్న అంతర్రాష్ట్ర పోరులో నిజంగా పరిష్కారం సాధ్యమా? లేక ఇది ప్రతిపక్షాల నీళ్ల రాజకీయాలకు చెక్ పెట్టే మాస్టర్ స్ట్రోక్? బీఆర్ఎస్ వైసీపీ ఒకే అజెండాతో ముందుకెళ్లడం వల్ల రాజకీయంగా నష్టం ఎవరికి? ఐఏఎస్ అధికారులపై ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో జరుగుతున్న విష ప్రచారానికి కారణాలేంటి? చట్టాలు రూపొందించే వ్యవస్థలు కాపాడే అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతీయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? జాతీయ మీడియా దృష్టిని ఆకర్షిస్తున్న లోకేష్ రైజింగ్ వెనుక కథేంటి? నీళ్ల చుట్టూ దక్షిణ భారత రాజకీయాలు, చర్చలతోనే సమస్యల పరిష్కారం. రాజకీయ కారణాలతో తరతరాలుగా సమస్యలు. నీరు నిప్పును రాజేస్తుంది. నీరు రాజేసిన నిప్పు నుండి రాజకీయ చలిమంటలు కావడం భారతీయ రాజకీయాల్లో ఎప్పటినుంచో ఉంది. నదులు ప్రవహిస్తాయి, కానీ వాటి చుట్టూ రాజకీయాలు నిలిచిపోతాయి. అదే నేటి దక్షిణ భారత రాజకీయాల విషాదం. నీటి వివాదాలు నిప్పుల కుంపటిగా మారిన తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా ప్రతిపాదన సాధారణ రాజకీయ ప్రకటన కాదు. నీళ్లను రాజకీయాల నుంచి బయటకు తీసుకురావాలి, కూర్చుని శాస్త్రీయంగా పరిష్కారం వెతుకుతామన్న మాటలు ఒకవైపు సంచలనం, మరోవైపు సాహసం. దీని ద్వారా ముఖ్యమంత్రి నీళ్ల విషయంలో చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పడంతో పాటు ప్రతిపక్షాల రాజకీయానికి చెక్ పెట్టే వ్యూహం కనబడుతుంది. తెలంగాణ ఉద్యమానికి నీరే ప్రాణం. భావోద్వేగానికి రాజకీయాలకు నీరే ఇంధనం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం. నీళ్లే తెలంగాణ ఆత్మగౌరవం. తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోయడంలో నిరుద్యోగ సమస్యతో పాటు నీళ్లు కూడా కారణం. కృష్ణా గోదావరి జలాల్లో అన్యాయం జరిగిందనే భావన ఆది నుండి రైతుల్లో ఉండేది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా నీళ్ల రాజకీయాలు ఆగలేదు. పాలమూరు రంగారెడ్డి ఆశలు, ఆలస్యాలు, కాళేశ్వరం, నాగార్జున సాగర్, శ్రీశైలం పంచాయతీలు అనేకం ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం వచ్చినా నీళ్ల సమస్య తీరలేదు, రూపం మాత్రం మారింది. నీటి యుద్ధం అంటే తుపాకులు కాదు, తీర్మానాలు, ట్రిబ్యునల్లు, న్యాయస్థానాలు. కృష్ణా గోదావరి నదుల విషయంలో బేసిన్ బోర్డులు, ట్రిబ్యునల్ అవార్డులు, కేంద్ర ప్రభుత్వ జోక్యాలు అన్నీ ఉన్నా సమస్య ఎందుకు తీరడం లేదు? ఎందుకంటే నీరు కేవలం వనరు కాదు, అది ఓట్ బ్యాంక్ రాజకీయానికి అత్యంత ప్రభావవంతమైన ఆయుధం. రైతు కన్నీళ్లను ఓటుగా మార్చే రాజకీయమే నీళ్ల వివాదాల అసలు మూలం. ఇక్కడే రేవంత్ రెడ్డి ప్రతిపాదన ప్రత్యేకంగా నిలుస్తుంది. నీటి పంచాయతీ అంటే రెచ్చగొట్టాలి, తిట్టుకోవాలి, వితండవాదం చేయాలి, 2 రాష్ట్రాలు బస్తీమే సవాల్ అనుకోవాలి. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు పరిష్కారం కోరుతున్నారు? కోర్టులు ఎందుకు, మనమే కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుందామని ఎందుకు అంటున్నారు? ఇలా అనాలంటే ఎన్ని గట్స్ ఉండాలని నీటిపారుదల రంగ నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. సంభాషణతోనే పరిష్కారం అంటున్న సీఎం. రేవంత్ జల వివాదంపై జాతీయ స్థాయిలో ప్రశంసలు. వివాదాలు కాదు, నీరిచ్చే విధానమే ముఖ్యమని స్పష్టం. సీఎం రేవంత్ చెప్పింది నీళ్లపై యుద్ధం కాదు, నీళ్లపై సంభాషణ జరగాలని కోరుకుంటున్నారు. చర్చల ద్వారా ప్రతిపక్షాల ఆయుధాన్ని మొద్దుబార్చటం వ్యూహంగా కనబడుతుంది. ఇప్పటి వరకు నీళ్ల అంశాన్ని రాజకీయంగా వాడిన బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ అంశాన్ని అజెండాగా మలిచాయి. రాజకీయాలకు కాదు, పరిష్కారానికి సిద్ధమనే వ్యూహం ప్రతిపక్షాలను డిఫెన్స్లోకి నెట్టేసే అవకాశం ఉంది. నీళ్ల వివాదాలు సాధారణంగా ప్రాంతీయ పరిమితుల్లోనే ఉంటాయి, కానీ రేవంత్ వాటిని సమాఖ్య సమస్యగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రాల మధ్య యుద్ధం కాదు, సమాఖ్య స్పృహ కావాలి. ఇది జాతీయ మీడియాలో కూడా హైలైట్ అవుతుంది. జాతీయ రాజకీయాల్లో ఇలా కోరుకునే రాష్ట్రాల నేతలు అరుదు. దక్షిణ భారతదేశంలో నీటి యుద్ధాలు అనేక పాఠాలు చెప్తున్నాయి. కావేరి కర్ణాటక వర్సెస్ తమిళనాడు, మల్ల పెరియార్ కేరళ వర్సెస్ తమిళనాడు, పోలవరం ఏపీ వర్సెస్ పొరుగు రాష్ట్రాలు. ఈ అన్నిటిలో కామన్ పాయింట్ ఒక్కటే, రాజకీయ లబ్ధి ఉన్నంతకాలం వివాదం బతుకుతుంది, పరిష్కారం మాత్రం తరతరాలుగా వాయిదా పడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ వీటికి భిన్నంగా రాజకీయ లాభాన్ని పక్కన పెట్టకపోతే నీటి పరిష్కారం అసాధ్యమని భావిస్తున్నారు. రాజకీయ నాయకులు ఏ పని చేసినా అందులో రాజకీయ ప్రయోజనాలు ఇమిడి ఉంటాయి. కానీ జల వివాదాలకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టే ప్రతిపాదన తెలుగు రాష్ట్ర రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి. నీళ్ల సమస్యకు పరిష్కారం చట్టాల్లో కాదు, రాజకీయ సంకల్పంతోనే ఉంటుంది. ఇది గతంలో పాలించిన రాజకీయ చాణక్యులు చాలామందికి తెలిసినా ఎక్కువ మంది వివాదమే బెటర్ అనుకున్నారు. అధికారులపై దాడులు, రాజకీయ కుట్రల్లో అధికారులు పావులు, వ్యక్తిత్వ హననంపై భగ్గుమంటున్న ఐఏఎస్ ఐపీఎస్ సంఘాలు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులపై విష ప్రచారం కొనసాగుతుంది. కొందరు మంత్రులను, ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, బురద జల్లేందుకు ఐఏఎస్ అధికారుల పేర్లను ప్రస్తావించడం, వారిని మీడియా స్టోరీల్లో వస్తువులుగా వినియోగించడంపై ఐఏఎస్ అధికారుల సంఘం, ఐపీఎస్ అధికారుల సంఘం మండిపడుతుంది. ఫైళ్ల ఆధారంగా కాదు, ఫేక్ నెరేటివ్ల ఆధారంగా అధికారులు ఆత్మస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నాలపై అధికార వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. దీని ప్రభావం రాష్ట్ర ప్రగతిపై, పాలనపై పడుతుంది. ఏపీలో పెట్టుబడుల ఆకర్షణ, లోకేష్ పరిణితిపై జాతీయ మీడియా ప్రశంసలు.
లోకేష్ రైజింగ్ అంటూ కవర్ స్టోరీలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లోకేష్ రాజకీయ పరిణితి, పెట్టుబడుల కోసం, ఏపీ ఇమేజ్ బిల్డింగ్ కోసం పడుతున్న తపనకు జాతీయ మీడియా మద్దతు లభిస్తుంది. జాతీయ మీడియాలో లోకేష్ రైజింగ్ అంటూ వస్తున్న కథనాలు తనను తాను మలుచుకున్న సాధించిన విజయంగా టీడీపీ అభిమానులు, క్యాడర్ పేర్కొంటున్నారు. కొత్త తరం రాజకీయ నాయకత్వం, పాలసీ డ్రివెన్ రాజకీయాలు, డెవలప్మెంట్ నెరేటివ్ లోకేష్ ఇమేజ్ పెంచుతున్నాయి. ఓవైపు రెడ్ బుక్ విషయంలో ఎంత కఠినంగా ఉన్నాడో, మరోవైపు గూగుల్ లాంటి కంపెనీలను ఏపీకి రప్పించడంలో అదే పట్టుదలను ప్రదర్శిస్తున్నారన్న ప్రశంసలు జాతీయ మీడియాలో వస్తున్నాయి. రానున్న రోజుల్లో నదుల ప్రవాహంతో పాటుగా రాజకీయ ప్రవాహం ఏ దిశగా మళ్లుతుందో చూడాల్సి ఉంది. ఇది ఈ వారం వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. తాజా రాజకీయ పరిణామాలపై ఏఎన్ఎన్ CEO జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్.